నిరుద్యోగులకు బాసటగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అన్నారు. తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాఠకులు, నిరుద్యోగులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం శుభపరిణామమని గురవారెడ్డి పేర్కొన్నారు. యువగళంలో నారా లోకేష్ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, నిరుద్యోగ యువతీ యువకులు, పాఠకులు, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రంథాలయ అధికారులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో సూపర్ 6 కార్యక్రమాలు ఇచ్చిన దాంట్లో, పిలుపుచ్చిన దాంట్లో భాగంగా సూపర్ హిట్ చేసే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ని, మీకంతా తెలుసు, తెలుగు సంవత్సరాలైనటువంటి ఉగాది సందర్భంగా మరి నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించాలనే ఆలోచనతో 10,060 ఉద్యోగాల్ని జాబ్ క్యాలెండర్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు దానికి కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారిని, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు మన గ్రంథాలయం, ప్రథమ శ్రేణి గ్రంథాలయం అయినటువంటి తిరుపతిలో మరి ఆ యొక్క నిరుద్యోగ యువత, అదేవిధంగా గ్రంథాలయ సిబ్బందితో కలిసి ఈరోజు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞత తెలపడం జరుగుతూ ఉంది. మరి మీకంతా కూడా తెలుసు, మరి 10,060 ఉద్యోగాల్లో భాగంగా గ్రంథాలయాలకు సంబంధించి కూడా సుమారు 100 ఉద్యోగాల్ని భర్తీ చేసే విధంగా రూపకల్పన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 21 మాసంలో మరి ఈరోజు 30,000 పైచీలకు ఉద్యోగాలను కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియపరుస్తూ, మరి అదేవిధంగా మీ అందరికీ కూడా గ్రంథాలయాల్లో ఏ విధంగా మెరుగైనటువంటి వస్తువులు కల్పించే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆ రూపంలో ప్రణాళిక రూపకల్పనతో ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా మేము బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ యొక్క గ్రంథాలయాలు నిరుద్యోగ యువత చదువుకోవడానికి, పేద వర్గాలకు ఉపయోగపడాలని లక్ష్యంతో బుక్స్ కొనుగోలుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం జరిగింది. ఆ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి మరి మెరుగైనటువంటి వసతులు కల్పించే దాంట్లో భాగంగా మీకు కావాల్సినటువంటి పుస్తకాలను తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని పోటీ పరీక్షలకు సమాయత్తం చేసే విధంగా, ముందుకు పోయే విధంగా మా వంతు సహకారం అందిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ యొక్క గ్రంథాలయ ఉద్యోగాలే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ను, అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలు అంటే మన టీచర్ పోస్టులు, గతంలో కూడా సుమారు 16,000 DSC పోస్టులను భర్తీ చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా ప్రైవేట్లో కూడా సుమారు పెట్టుబడులు తీసుకొచ్చి 6,20,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు కూడా మీకు అంతా కూడా తెలుసు, వైజాగ్లో కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ఉద్యోగ కల్పన భాగంగా పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే ఆలోచనతో ఈరోజు ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి దాని ద్వారా కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించే పరిస్థితి ఈరోజు పెట్టుబడి వెల్లులా మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఉన్నారనే విషయాన్ని సగౌరవంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంకి మీ అందరి ఆధ్వర్యంలో, ఈరోజు మీరందరి సారథ్యంలో వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్టు కార్యక్రమం ఇది. మరి వీరికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రంథాలయాల్లో ప్రథమ స్థానం కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తారు. డిజిటల్ గ్రంథాలయాలు కూడా తీసుకురావాల ఆలోచనలో ప్రభుత్వం ముందుందని సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై జన్మభూమి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.